సాహితీ నిఖిల్ జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సిన దానికి ఇది మొదటి అడుగు. 2 కుటుంబాలు కలుస్తున్నాయి, 2 జిల్లాలు కలుస్తున్నాయి, 2 ఉద్యమాలు కలుస్తున్నాయి. ఆ రకంగా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఈ పెళ్లికి ఉంది. ఇటువైపు రాంభూపాలు, సావిత్రి, మన ఇక్కడ పార్టీ జిల్లా నాయకులు, ఇప్పుడు రాష్ట్ర నాయకులు, అటువైపు శంకర్, సుజాత, మన అనకాపల్లి జిల్లా అక్కడ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు, అంకిత భావంతో పనిచేసే 2 కుటుంబాలు, వాళ్ళ పిల్లలను కూడా అలాగే పెంచారు. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ ఆశయాల స్ఫూర్తితోనే వాళ్ళ పిల్లలు కూడా పెరిగారు. అందువల్ల వాళ్ళు భవిష్యత్తులో అన్యోన్య దంపతులుగా జీవించడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. ఈ పెళ్లి గురించి చెప్పారు. ఈ మధ్యనే గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పెళ్ళి అంటే 7 అడుగులు తాళి కట్టడం, ఇది హిందూ సాంప్రదాయం. భారతదేశంలో హిందూ సాంప్రదాయం ఉంది, ముస్లిం సాంప్రదాయం ఉంది, క్రైస్తవ సాంప్రదాయం ఉంది, ఏ మతానికి చెందని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇది ఏ మతానికి సంబంధం లేనటువంటి పెళ్లి. రేపు పొద్దున కోర్టు మీరు 7 అడుగులు నడలేదంటే జీవితాంతం లక్షలాది అడుగులు వేయాలి ఇద్దరు. అందువల్ల 7 అడుగులు అయిపోయిన తర్వాత మేము పోతామంటే కుదరదు. మన పురాణాల్లో కూడా ఒక రకం కాదు, అనేక రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. రాముడు ఒక రకంగా పెళ్లి చేసుకున్నాడు, కృష్ణుడు ఒక్కడే అనేక రకాల పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వివిధ రకాల అన్నిటినీ అనుమతించింది మన పురాణాలు, అన్ని రకాల పెళ్ళిళ్ళని అనుమతించింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఆర్య సమాజ్ వాళ్ళు ఉన్నారు, ఏం ఉండవు సాంప్రదాయాలు, వాళ్ళు కూడా సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసి మ్యారేజ్ చేసేస్తారు. అందువల్ల మ్యారేజ్ పద్ధతి అనేది కాదు, ఇద్దరు అన్యోన్యంగా ఒకరి మీద ఒకరి ప్రేమానురాగాలతో పరస్పర విశ్వాసంతో గౌరవంతో ఎల్లకాలం ఉంటే ఆ పెళ్ళి జయప్రదం అనేది లెక్క. ఎంతమంది వచ్చారు, ఎంత ఖర్చు పెట్టాము, ఎంతమంది భోజనాలు పెట్టాము, ఎన్ని నోట్లు తగలబెట్టేసాం అనేది పెళ్ళికి ప్రాతిపదిక కాదు. ఈ మధ్యకాలంలో అయితే పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్లను వచ్చేసింది. గోవాకు పోవటం, ఇప్పుడు మనం ఎక్కడ కూడా కొన్ని ప్లేసులు తయారు చేస్తున్నట్టున్నారు. ఆంధ్ర ఎందుకు గోవా పోవాలి, ఆంధ్రాలో కూడా కొన్ని డెస్టినేషన్ మ్యారేజ్లు ఉండాలి. కొందరైతే విదేశాలకు ఐలాండ్స్కి వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ మ్యారేజ్ అనేది డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు ఉన్నవాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు, తగలబెట్టడం వాళ్ళకి సరదా, ఇబ్బంది లేదు. కానీ సామాన్యులకి ఆదర్శవాహం సింపుల్గా ఇప్పుడు దయానంద్ గారు చెప్పారు, ఒక ప్రమాణం, సంతకాలు చేయడం, దండలు మార్చుకోవటం, అయిపోయింది అంతా కూడా. 5 నిమిషాల్లో పెళ్ళి అయిపోతుంది. కాకపోతే టైం అంతా మనం శుభాకాంక్షలు లేకపోతే నేను మాట్లాడేదానికి వీటికి పోతుంది. అందులో పెళ్లి పద్ధతి కన్నా వివాహానంతరం ఎలా ఉంటారు అన్నదే వివాహానికి ప్రాతిపదిక. వివాహం అయితే ఇప్పుడు పాత రోజుల్లో అయితే గంపెడ పిల్లలు కనండారు. ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు పిల్లలు కనమంటున్నాడు. అదే సంపద అని చెప్పారు. అది వాళ్ళ ఇష్టం. గంపెడ కంటారా, ఒకరిదే కంటారా, నో బడీ కెన్ డిక్టేట్ ఎంతమంది పిల్లలు. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ది ఉమెన్. పర్టికులర్లీ మహిళ యొక్క హక్కు అది. కానీ దాన్ని గౌరవించాలి. మనం మహిళల హక్కును గౌరవించాలి. మనం డిక్టేట్ చేస్తాం ఇంకా అంటే కొందరు ఫ్యామిలీ కుటుంబాన్ని మనం నియంత్రించలేము. కుటుంబాన్ని నియంత్రించడం అంటే నిరంకుశత్వం. అందువల్ల కుటుంబ వ్యవస్థకి మూలమైనటువంటి వివాహం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు అందరూ జన్జెడ్ అంటున్నారు. ఈ జన్జెడ్ మరో ఉన్నతమైనటువంటి స్థానానికి మన సాంప్రదాయాలను తీసుకెళ్తుంది. అలాంటి జన్జెడ్ ఇలాంటి ఆదర్శ వివాహాలని అనుసరించాలి. ఈ మధ్య నిన్నే జ్యోతి కానీ సినిమా యాక్టర్ కానీ ఈరోజు పేపర్లు చూశాను. మా బిడ్డలకు కూడా ఈ ప్రెసిడెన్సీ నేర్పిస్తాను, ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో ప్రెసిడెన్సీ నేర్పిస్తానని చెప్పి చెబుతుంది వాళ్ళ బిడ్డలకి. కాబట్టి మనం ఈ తరం యొక్క ఆశయాలు, పాత తరం వేరు, పాత తరం అంటే మా తరం కాదు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ తరం కాదు, వీళ్ళ తరం కూడా అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళ తరంలో రాబోయేటువంటి బిడ్డ తరం జన్ ఆల్ఫా అంటున్నారు. కొత్త జనరేషన్ ఇప్పుడే పుట్టి పెరుగుతున్న జన్ ఆల్ఫా. తరతరానికి నీతి, ధర్మం, న్యాయం అన్నీ మారిపోతుంటాయి. శాశ్వత ధర్మం, శాశ్వత న్యాయం అనేది లేదు, శాశ్వత సాంప్రదాయాలు లేవు. ఈ శాశ్వత ధర్మాలు అనేవి భారతదేశ చరిత్రలోనే లేవు. త్రేతాయుగంలో ఒక ధర్మం ఉంది, ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది, కలియుగంలో ఒక ధర్మం ఉంది. మన పురాణాలు చెప్పేవన్నీ ప్రతి ఒక్క యుగానికి ధర్మాలు మారుతున్నాయి. కానీ మారని ధర్మమే సనాతన ధర్మం అనే పేరుతో మన మీద రుద్ది మీరు 7 అడుగులు నడిస్తేనే పెళ్ళి లేకపోతే లేదంటే మాత్రం అది చాలా
అన్యాయం అవుతుంది. ఇంతమంది మన మధ్య వాళ్ళు ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మనందరం ఆమోద ముద్ర వేసిన తర్వాత పెళ్ళే కాదని హక్కు ఎవరికి ఉంది? ఈ రోజు కోర్టులో అయితే మేము ఇద్దరం కలిసి ఉంటున్నాం, సహజంగా చేస్తున్నాం అంటే దానికి కూడా చట్టబాధ్యత ఉందని చెబుతున్నారు. అందువల్ల వీటిని పెళ్లి పద్ధతిని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. అది అబ్బాయి అమ్మాయి ఇష్టం, పిల్లలకి అనేది కూడా అబ్బాయి అమ్మాయి ఇష్టం, జీవితాన్ని ఎలా నడుపుకోవాలో కూడా అబ్బాయి అమ్మాయి ఇష్టం. రేపు పొద్దున్న నుంచి అటువైపు ఇటువంటి తల్లిదండ్రులు చేరి అటువైపు అత్తమామలు ఇటువైపు అత్తమామలు అంటే అబ్బాయికి అత్తమామలు అమ్మాయికి అత్తమామలు. అత్తమామల పెత్తనం కూడా పోయింది. ఇప్పుడు బిడ్డలు స్వతంత్రమైన వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ రకమైన స్వేచ్ఛ ఈ తరం కోరుకుంటుంది. మనందరం కూడా దాన్ని గౌరవించాలి. అందువల్ల ఈ వివాహ కార్యక్రమాన్ని సింపుల్గా ముగిస్తాను. నేను పెళ్లి కాలేదు కాబట్టి నా శుభాకాంక్షలు చివరిలో చెప్తాను. అయిపోయిన తర్వాత మనందరం కూడా శుభాకాంక్షలు ఇవ్వచ్చు. ఇప్పుడు సాహితీ, నిఖిల్ ముందు ఇద్దరు ఒకేసారి ప్రమాణం ఇద్దరికి ఇవ్వండి. ఇద్దరు ఒకేసారి ఇద్దరు ఇవ్వండి. రెండు లేక ఇవ్వండి. ఇలాంటి లేక ముందు ముందు సాహితీ ఈ మొదటి ఈ ఇంతవరకు అది రెండు లైన్. నిఖిల్ కొద్ది ఫ్రెండ్ రమ్మన్నా. తెలుగు వచ్చా రాదని అడుగుతాను. సాహితీ వివాహ ప్రమాణ పత్రం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇంకా బంధుమిత్రులందరికీ, మా వివాహానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా చౌడవరం గ్రామ వాస్తవ్యుల వృత్తల శంకర్రావు సుజాత గారి కుమార్తె అయిన సాహితీ అనే నేను అనంతపురం నగర జిల్లా వాస్తవ్యులైన విప్పల రాంభూపాల్ సావిత్ర గారుల కుమారుడైన నిఖిల్ని ఇష్టపడి ఇరువురం ఒకరినొకరు అర్థం చేసుకుని మీ అందరి సమక్షంలో వివాహం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, బంధుమిత్రులకి, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అనంతపురం నగర వాస్తవ్యులు విప్పల రాంభూపాల్ సావిత్రి గారుల కుమారుడైన నిఖిల్ అను నేను అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామం వాస్తవ్యులైన వృత్తల శంకర్రావు సుజాత గారుల కుమార్తె సాహితీని ఇష్టపడి ఇరువురం ఒకరినొకరం అర్థం చేసుకుని మీ అందరి సమక్షంలో వివాహం చేసుకుంటున్నాము. మా జీవిత ప్రయాణంలో సమాజం ఎడల, మా ఉభయ కుటుంబాల ఎడల, బంధుమిత్రుల ఎడల మాకు గల బాధ్యతలను అనురాగ ఆప్యాయతలు నిర్వహించగలమని ప్రమాణం చేస్తున్నాం.